మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. నాగవల్లిని మా ఇంటికి కాపురానికి పంపించు అని బామ్మ వరదరాజులు చెప్తూ ఉంటే నాకు నమ్మకం లేదు అని గంగ అంటాడు. అలా నమ్మకం లేదని చెప్తే ఎలా బావా? అయినా కూడా నువ్వు శివం మెల్లో ఇష్టం లేకుండా తాళి కట్టావు. అయినా పంచాయతీ పెట్టి తర్వాత మీ ఇంటికి కాపురానికి పంపించాం కదా. తర్వాత శివ కూడా సర్దుకుపోయింది. అలాగే నాగవల్లి కూడా సర్దుకుపోతుంది. పంపించు బావా, అలా పంపించనని చెప్తే ఎలా? నేను కూడా మారిపోయానని చెప్తున్నాను కదా అని దేవా అంటాడు. గంగా, ఆడపిల్ల మెల్లో తాళి పడిన తర్వాత అత్తారింట్లోనే ఉండాలి, పుట్టింట్లో ఉండకూడదు. అది ఆడపిల్లకు కూడా మంచిది కాదు. ఒక్కసారి ఆలోచించు గంగా. పంచాయతీ పెట్టి మిమ్మల్ని రోడ్డుకి ఈడ్చాలని కాదు, అంత మంచి కోసమే చెప్తున్నాను అని తిరుపతి అంటుంది. నాగవల్లి సంగతి సరే అత్త, మరి నా ఇంకో చెల్లి సంగతి ఏంటి అని గంగ అంటాడు. శ్రీవల్లి గురించి దేవ పూర్తిగా మర్చిపోతాడు. శ్రీవల్లిని ఏమీ చేయడు, నేను హామీ ఇస్తున్నాను అని తిరుపతి అంటుంది. నేను అడుగుతున్నది నా చెల్లెలు శ్రీవల్లి గురించి కాదు. నా చెల్లి శ్రీవల్లిని ఎవరైనా ఏమైనా చేస్తారన్న భయం నాకు అసలే లేదు. ప్రాణాలు పోగొట్టుకుందే ఇంకాసేపట్లో తాళి కట్టించుకొని నేను కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నానని చాలా ఆశతో ఎదురు చూసిన లలిత సంగతి గురించి అడుగుతున్నాను. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకొని ఉంది కదా, ఆ లలితకి ఏం న్యాయం చేస్తారు అని. కనీసం తన ఆత్మైనా శాంతించాలి కదా అని గంగ నిలదీస్తూ ఉంటాడు. కళ్యాణ మండపంలో ఉంటే మా వాడిని 2 దెబ్బలు వేసైనా సరే లలిత మెల్లో తాళి కట్టించి ఉండేవాళ్ళము అని బామ్మ అంటుంది. ఎంతమంది మెల్లో తాళి కట్టిస్తారమ్మా మీ మనవడితో? నెల తప్పిందని ఒక పిల్లని, మనసు పడ్డానని ఇంకొక పిల్లని, పెళ్లికి వచ్చిందని ఇంకొక పిల్లని, ఇలా ఎంతమంది పిల్లల జీవితం నాశనం చేస్తాడు అని మళ్ళీ నిలదీస్తూ ఉంటే, నువ్వు ఊరుకోరా మళ్ళీ. నీ పెళ్ళం ఎవరితోనో లేచిపోతే నీకు రోషం పోర్సం రాలేదు కానీ ఇప్పుడు ఎవరితో చచ్చిపోతే నీకు రోషం పోర్షం వచ్చేసాయా అని వరదరాజులు అనడంతో వరదరాజు అని పేరు పెట్టి గంగ చాలా కోపంగా పిలుస్తూ ఉంటే రేయ్ అని మళ్ళీ కూడా అరుస్తూ ఉంటాడు. వెంటనే గంగ కాలికి వేసుకున్న చెప్పుని కాస్త వదిలి చూపిస్తూ ఉంటాడు. చూడు, చిన్నప్పుడు ఇదే మాటతో నువ్వు నన్ను రెచ్చగొడితే ఇదే చెప్పుని నేను నీ గుండెలపైకి విసిరి పడేశాను. ఇప్పుడు మళ్ళీ ఇదే మాటతో మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తే ఈ చెప్పు గాల్లోకి లేవకముందే నీ తల ఎగిరి కింద పడిపోతుంది అని గంగ వార్నింగ్ ఇవ్వటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడంటే నేను చిన్నవాణ్ణి, ఏమీ తెలియదు కాబట్టి నువ్వు మా నాన్న పరువు తీస్తున్నా కూడా చూస్తూ ఊరుకుండిపోయాను. ఇప్పుడు నేను పెద్దవాణ్ణి అయిపోయాను కదా, నువ్వు ఇప్పుడు కూడా మా నాన్న పరువు తీస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని దేవ అంటే, పరువు తీసిందే నువ్వు మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా అని గంగ అంటే, నాకు సిగ్గు లేకపోవచ్చు కానీ నా చేత తాళి కట్టించుకున్న నీ చెల్లి నాతో కాపురానికి రావాలి కదా అని దేవ అంటాడు. నిన్ను నమ్మి నా చెల్లెలు ఎలా వస్తుంది? పంచాయతీ పెట్టగానే కుక్కల్లా నీ వెంట వచ్చిన వాళ్ళలా నా చెల్లెలు ఎందుకు వస్తుంది? నిన్ను నమ్మి నా చెల్లెలు రాను కాక రాదు అని గంగ అంటే, రే గంగ అని దేవ కోపడుతూ ఉంటాడు. ఏందిరా మళ్ళీ నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు అని గంగ కూడా దేవ షర్టు పట్టుకుంటారు. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే అందరూ విడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బావా, పంచాయతీలో ఇలా గొడవ చేయకూడదు బావా, మన మంచి కోసమే చెప్తున్నాను, వదిలేయ్ బావా అని శివ చెప్తూ ఉంటుంది. పిచ్చి కూతలు కూసేవాడు ఈ పంచాయతీ పెద్ద, వాడి కొడుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడా అని గంగ కోపంతో రగిలిపోతూ ఇంకా షర్టు పట్టుకునే ఉంటాడు. బలవంతంగా అందరూ ఒకరిని ఒకరు విడిపించేస్తారు. ఆగండయ్యా, పెద్ద మనుషులము మేమున్నాం కదా, మీరు ఇలా కొట్టుకుంటే ఎలా అని పెద్ద మనుషులు చెప్తూ ఉంటారు. మరి మా అమ్మని అలా మాట్లాడడం న్యాయమేనా అని అమృత ప్రశ్నిస్తూ ఉంటుంది. చూడండమ్మా, ఆయన మీ అమ్మని ఇలా మాట్లాడడం, మీరు ఇలా కొట్టుకోవటం గంగకి కోపం రావటం సంవత్సరాల నుంచి తరబడి జరుగుతూనే ఉంది అని. ఇప్పుడు జరగాల్సింది అది కాదు, ఇప్పుడు పంచాయతీ వేరే కదా అని ఊరి పెద్ద చెప్తూ ఉంటే, మీకు దండం పెడతాను, దయచేసి వినండి అని తిరుపతి వేడుకుంటూ ఉంటుంది. నేను కూడా చెప్తున్నానత్త, దయచేసి మీ ఆయన్ని మీ కొడుకుని నోరు మూసుకొని పడి ఉండమని చెప్పు అని గంగ అంటే, ఇప్పుడు పంచాయతీ తేలాలి కదా, మీరు కొట్టుకుంటే ఎలా, దానికి పరిష్కారం చూపండి బామ్మ అంటోంది. తీర్పు చెప్పటానికే కదా మేము కూడా ఉన్నాము. గంగా, మీరు కొట్టుకోవటం కాదు, ముందు నాగవల్లి అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాలి కదా. ఎందుకంటే నాగవల్లి జీవితం నాశనం కాకూడదు, ఆడపిల్ల జీవితానికి న్యాయం జరగాలి అని. అమ్మ నాగవల్లి, నీ అభిప్రాయాన్ని చెప్పు అని ఊరి పెద్ద నాగవల్లిని అడుగుతూ ఉంటాడు. మా అభిప్రాయమే నాగవల్లి అభిప్రాయం కూడా. చెప్పమ్మా, నీ నోటి నుంచి వచ్చే మాట కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరి నోర్లు మోయించేలా మాట్లాడమ్మా అని మళ్ళీ అంటాడు. అవునమ్మా, మా అభిప్రాయమే నీ అభిప్రాయం అని చెప్పేసేయ్ నాగవల్లి, వీళ్ళకి మన గురించి తెలియటం లేదు అని గంగ అంటుంటే, గంగ నువ్వు అలా మాట్లాడితే ఆ అమ్మాయిని బలవంతం చేసి చెప్పించినట్లు అవుతుంది. ఆ అమ్మాయి ఏమీ చిన్నపిల్ల కాదు కదా, ఆ అమ్మాయిని మాట్లాడినివ్వు, ఆ అమ్మాయి అభిప్రాయం చెప్పనివ్వు అని ఊరి పెద్ద అంటాడు.
అమ్మా నాగవల్లి, నువ్వు నోరు తెరిచి నీ అభిప్రాయం చెప్పమ్మా చెప్పు. నిన్ను ఎవ్వరు ఏమి అనరు. నీ అభిప్రాయం తెలుసుకున్న వెంటనే నీకు ఇష్టం లేదంటే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. తాళి కట్టిన దేవా వాళ్ళ ఇంటికి వెళ్తావా, లేకుంటే మీ ఇంటికే వెళ్తావా? ఆ తాళికి విలువ లేదని చెప్పి మీ ఇంటికి వెళ్తావో నీ ఇష్టం, చెప్పమ్మా చెప్పు అని ఊరి పెద్ద అడుగుతూ ఉంటే అప్పుడు నాగవల్లి తాళిని చూసుకుంటూ ఉంటుంది. ఆ తాళి తీసి వాళ్ళ మొఖాన విసిరి కొట్టేసేయమ్మా, వెళ్ళిపోదాం అని మళ్ళీ అంటాడు. అప్పుడు నాగవల్లి అని తల ఊపుతూ ఉంటుంది. నువ్వు అంటే మాకెవరికి అర్థం కాదమ్మా, నోరు తెరిచి చెప్పమ్మా అని ఊరి పెద్ద అంటాడు. నోరు తెరిచి చెప్పు నాగవల్లి, గంగ చెల్లిగా నా కూతురిగా నీ మాటే శాసనం అవ్వాలి, చెప్పేసేయ్ అని మళ్ళీ అంటాడు. అప్పుడు నాగవల్లి, నేను అత్తారింటికే వెళ్ళాలని అనుకుంటున్నాను నాన్న అని చెప్పటంతో గంగ వాళ్ళందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటే దేవ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక వరదరాజులు మీసాలు మెల్లి తిప్పుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు. అమ్మ నాగవల్లి, ఏం మాట్లాడుతున్నావు అని గంగ అంటాడు. ఏంటి నాగవల్లి, ఏంటి ఇదంతా కూడా, నీకు పిచ్చి పట్టిందా అని శ్రీవల్లి ప్రశ్నిస్తూ ఉంటుంది. తప్పో ఒప్పో, మంచో చెడో, తాళి కట్టిన వాడి దగ్గర ఉండటమే నా బతుక్కి మంచిది అనిపిస్తోందక్క అని నాగవల్లి చెప్తుంది. అమ్మా నాగవల్లి, ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? పంచాయతీలో వీళ్ళందరినీ చూసి నువ్వు భయపడుతున్నావేమో. నీకు ఎటువంటి భయం అవసరం లేదు. వీళ్ళెవరిని కూడా చూడకమ్మా, వీళ్ళ మాటలు అసలు నమ్మకమ్మా, వినకమ్మా. ఒక్కసారి నా ముఖం చూసి మాట్లాడమ్మా. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదమ్మా. నువ్వు వీళ్లకు భయపడి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు. ఒక్కసారి నన్ను చూసి మాట్లాడమ్మా, మాట్లాడు అని గంగ అంటుంటే ఇక్కడ ఎవరు నాగవల్లిని బలవంతం చేయలేదు గంగ, నీతో మాత్రమే మాట్లాడుతున్నాం కదా, ఈ విషయం నీకు తెలుసు కదా అని వరదరాజులు అంటాడు. అమ్మ నాగవల్లి, నా ముఖం చూసి చెప్పమ్మా, వద్దమ్మా, వెళ్ళకమ్మా అని గంగ నాగవల్లిని బతిమలాడుతూ ఉంటాడు. లేదన్నయ్యా, నేను కోడలుగా తిరుపతత్త ఇంటికి వెళ్ళటమే కరెక్టు అని నాగవల్లి మళ్ళీ అదే మాట చెప్పటంతో ఇక గంగ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటే, నాగవల్లి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? కాస్త ఆలోచించి మాట్లాడొచ్చు కదా, నీకేమైనా పిచ్చి పట్టిందా అని శివ కూడా నిలదీస్తూ ఉంటుంది. ఏయ్, తన నిర్ణయం చెప్పిన తర్వాత కూడా మీరందరూ ఇలా మాట్లాడుతున్నారేంటి? తన మనసుని మార్చేద్దాం అనుకుంటున్నారా? మీరు ఇలా మాట్లాడితే తన మనసు మార్చుకుంటుంది అని బామ్మ అరుస్తూ ఉంటుంది. నా కూతురు కంగారులో ఈ నిర్ణయం తీసుకొని ఉంటుంది. కాసేపు సమయం ఇస్తే మనసు మార్చుకుంటుంది. అమ్మ నాగవల్లి, ఎక్కడ భవిష్యత్తు ఉంటుందో నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. వేరే మాట చెప్పమ్మా చెప్పు అని మళ్ళీ చెప్తూ ఉంటాడు. తాళి కట్టించుకున్న ఆడపిల్లకి భర్తే భవిష్యత్తు నాన్న అని నాగవల్లి చెప్పటంతో షేబాష్ అని దేవా అంటాడు. నువ్వు అలా కోపంగా చూడకు నాగవల్లి, నా వైపు నువ్వు అలా కోపంగా చూడటం నేను ఎప్పుడూ చూడలేదు అని దేవా మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏయ్ నాగవల్లి, ఇది అన్నయ్య పరువుకు సంబంధించిన విషయం, ఆలోచించి నిర్ణయం తీసుకో అని శ్రీవల్లి అంటే, అన్నయ్య మనల్ని గుండెలపై పెట్టుకొని పెంచి పెద్ద చేశాడు. అటువంటి అన్నయ్య పరువుని ఇలా మట్టిపాలు కలిపేస్తావా? ఏంటి నాగవల్లి ఇలా చేస్తున్నావు అని అమృత కూడా అంటుంది. పెళ్ళయ్యాక అమ్మ నాన్నని అందరినీ వదిలేసి అత్తారింటికి వెళ్ళిపోతారు కదా, మరి అన్నయ్య నా వెంట ఎందుకు వస్తాడు, నా వెంట ఎందుకు ఉంటాడు అని నాగవల్లి అనగానే ఒక్కసారిగా గంగ కుప్పకూలిపోతాడు. అన్నయ్య అన్నయ్య అంటూ చెల్లెళ్ళందరూ గంగ దగ్గరికి వస్తూ ఉంటారు. గంగ కంటతడి పెడుతూ కన్నీళ్లు కారుస్తూ ఉంటే, బావా ఏడవకు బావా, బాధపడకు బావా అని శివ నచ్చ చెప్తూ ఉంటుంది. అయినా కూడా గంగ ఏడుస్తూ ఉంటే దేవా, వరదరాజులు, బామ్మ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏయ్ నాగవల్లి, అన్నయ్య కండ్ల వెంబడి కన్నీళ్లు తెప్పించావు కదే అని శ్రీవల్లి అంటే, నా మీదకి చెప్పు విసురుతానన్నవాడు చెప్పు ముందరే కూలపడిపోయాడని వరదరాజులు వెటకారంగా చెప్తూ ఉంటాడు. అత్తారింటికి వస్తానని చెల్లెలు మాట వినగానే వెన్న ముద్దలు తినిపించిన వాడు కూలబడిపోక ఇంకేం చేస్తాడులే పెద్దోడా అని బామ్మ అంటోంది. అమ్మ నాగవల్లి, అత్తారింటికి వస్తానని చెప్పు, నేను సంతోషంగా తీసుకువెళ్తాను, అంతేకాని అన్నయ్యని వదిలేసి వస్తాను, పుట్టింటిని మొత్తం వదిలేసి వస్తానని మాత్రం చెప్పకు. ఎందుకంటే నిన్ను కళ్ళల్లో పెట్టుకొని గంగ ఎంతగానో ప్రేమగా పెంచి పెద్ద చేశాడు. అటువంటి గంగను వదిలేసి వస్తానని చెప్పడం అస్సలు కరెక్ట్ కాదు. ఎంతైనా అత్తారింటికి ఆడపిల్ల వచ్చిన పుట్టింటి మీద మనసు ఉండనే ఉంటుంది అని తిరుపతి అంటే, మరి ఇంకేం చేయను అత్త, నేను మెల్లో తాళి వేసుకున్న ఆడపిల్లని, నా వెంట ఈ తాళిని తీసుకురావటం తప్పిస్తే ఇంకేమి తీసుకురాగలను అని నాగవల్లి అంటుంది. నోర్ముయ్ నాగవల్లి, పంచాయతీకి వస్తే మనకు ఇలా అన్యాయం జరిగిన వాళ్ళకి శిక్ష పడేలా చేద్దామని మనం అనుకుంటే ఇలా అన్నయ్య కుప్ప కూలిపోయేలా చేశావు, కంటట పెట్టేలా చేశావని శ్రీవల్లి అంటుంది. నా మాట విని నాతో వచ్చేసి నాగవల్లి అని శివ కూడా చెప్తూ ఉంటే, ఏ శివపార్వతి, నోరు మోసుకుంటావా? వేల ఖర్చుకున్న నీ మొగుడిని ఇంటికి తీసుకువెళ్ళవే, వెంటే వస్తానన్నా నాగవల్లిని తీసుకువెళ్ళటం కాదు అని బామ్మ అంటుంది. రే గంగా, అలా ఏడోకురా, నువ్వు ఏడుస్తుంటే మేము ఉండలేకపోతున్నాం, మాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది, రా ఇంటికి వెళ్దాం అని మళ్ళీ అంటాడు.
అంటాడు. గంగని నడిపించుకు తీసుకువెళ్తూ ఉంటే అప్పుడు వెంటనే దేవ నాగవల్లి నువ్వు ఇందాక చెప్పిన మాట ఇంకొకసారి చెప్తే ఈ పంచాయతీ ముగిసిపోతుంది అని అంటే ఎన్నిసార్లు చెప్పినా ఒక్కటే మాట బావా నేను నీ వెంట రావటమే అని నాగవల్లి